అరుణాచలంలో అరుణాచలం యొక్క గుడి లోపల నేను ఒక ఫోటో అనేది తీయటం జరిగింది. గుడి లోపల ఒక చిన్న గుడి గోడలపై ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి నాగరికతకి సంబంధించినటువంటి సివిలైజేషన్స్ కి సంబంధించినటువంటి ఒక పెయింటింగ్, ఒక చెక్కడాన్ని నేను ఫోటో తీయటం జరిగింది. అది ఇప్పుడు నేను నీకు చూపిస్తాను. దీనికి సంబంధించి నేను నేను ఇంత ముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అనేక నాగరికతలకి, భారతీయ నాగరికతలకి ఏంటి సంబంధం అన్నప్పుడు ఈ ఫోటో మీరు చూడండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కూడా నేను డిస్క్రిప్షన్లో వీడియోకి సంబంధించిన లింక్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఏ విధంగా భారతీయ నాగరికత వేరే నాగరికతలతోటి ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నది, ఏ విధంగా మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి కుమారస్వామి, మురుగన్, సుబ్రహ్మణ్య స్వామి, ఆర్ముగన్, షణ్ముగన్ ఏ విధంగా అయితే ఈ విధంగా ఒక చేతిలో ఒక చేతిలో జెండా ఏదైతే పట్టుకుని ఉంటారో అదే విధంగా అయినటువంటి ఈ విధంగా రెండు చేతుల్లో కూడా పట్టుకుని ఉన్నటువంటి ఇమేజ్ యావత్ ప్రపంచం అంతా కూడా ఒకప్పుడు పూజలు అందుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ పూజలు అందుకునే క్రమంలో వివిధ రకాలైనటువంటి ఆకృతులలో పూజలు అందుకోవటం జరిగింది. కాబట్టి ప్రపంచం అంతటా కూడా పూర్వం దేవుళ్ళకి పూజలు జరిగినాయి. ఆ దేవుళ్ళకు పూజలు జరిగే సందర్భంలో అటు వినాయకుడు కావచ్చు, కుమారస్వామి కావచ్చు, అయ్యప్ప స్వామి కావచ్చు, ఈ ముగ్గురు శివ పార్వతుల యొక్క ముగ్గురు కొడుకులు పూజలు అందుకున్నారు. మొత్తం ప్రపంచం అంతటా కూడా పూజలు అందుకున్నారు. ఒకప్పుడు హిందూ ధర్మం ప్రకారంగా ఏ విధంగా అయితే మనం ఈనాడు పూజలు చేస్తున్నామో అదే విధంగా ప్రపంచం అంతటా కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. వైష్ణవిజం, శైవిజం, శక్తిజం, సూర్యవ్రతులు, గణపత్యులు, కౌమారులు, ఈ 6 రకాలైనటువంటి డివిజన్స్ హిందూయిజంలో ఉండేవి. ఈ 6 రకాలైనటువంటి డివిజన్స్ లో ప్రపంచం అంతటా కూడా ఈ 6 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. అయితే వైష్ణవులు, శైవులు, శక్తిజం సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా సౌరవ్రతులు, గణపత్యులు, కౌమారులు అంతరించిపోయారు. విశేషంగా కుమారస్వామి యొక్క పూజలు ప్రతి ఒక్క నాగరికతలో, ప్రతి ఒక్క దేశంలో కూడా, ప్రతి ఒక్క నాగరికతలో కూడా జరిగినాయి. ఆ జరిగినటువంటి వీడియో నేను ఇప్పుడు డిస్క్రిప్షన్ లో కూడా మీకు నేను ఇవ్వటం జరిగింది. ఏ విధంగా వివిధ సివిలైజేషన్స్ లో ఈ యొక్క రెండు చేతులతో పట్టుకున్నటువంటి ఒక దేవునికి ఏ విధంగా అయితే పూజలు జరిగినాయో. సో నేను ఇప్పుడు అరుణాచలంలో నేను తీసినటువంటి ఆ ఫోటో మరియు ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వీడియో మీరు తప్పకుండా చూడండి.